చారానా కోడికి బారానా మసాలా అన్న సామెత మాదిరిగా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిస్థితి. నల్గొండ జిల్లా చెండూరులో పునాది పిల్లర్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు లబ్ధిదారులు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షలకు గాను లక్షలు పోసిన నిర్మాణాన్ని కూల్చేయాలని చెప్తున్నారు అధికారులు. లేదంటే పథకం వర్తించదని చెప్తున్నారు. ఇక కొందరైతే ఇల్లు మంజూరయిందన్న ఆశతో ఉన్న ఇల్లు కూల్చేసుకున్నారు. ఇలా ఇందిరమ్మ ఇండ్ల పథకం కాస్త ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో అంతా గందరగోళంగా మారింది. నల్గొండ జిల్లా చెండూరులో ఇందిరమ్మ ఇండ్ల బాధితుల కష్టాలపై లేటెస్ట్ అప్డేట్ ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లా చెండూరుకు చెందినటువంటి పద్మ పరిస్థితి ఇది. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఇలా ప్రొసీడింగ్ పత్రం ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే కొర్రలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ 4 లక్షల పెట్టుబడి పెట్టి బునాది లేపారు, మళ్ళీ పిల్లర్ లేపారు. ప్రస్తుతం అయితే టెక్నికల్ సమస్యల కారణంగా కూడా ఆ బునాది మొత్తం కూడా తీసేయాలని కూడా అధికారులు చెప్తున్నారని ఆమె చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె బాధ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏమంటున్నారు అధికారులు? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి నా దగ్గరికి ఎందుకు వస్తలేరని కూడా నేను అడిగిన సరిగా అయితే ఏ ఆఫీస్కి అడిగి పోలేదు. మా దగ్గరికి ఎంక్వైరీ కోసం అని వచ్చి అడిగిర్రు. అడిగితే ఏమంటారు అంటే, సార్ ఏం సార్ నాకు ఇల్లు వచ్చింది కదా సార్, నాకు ఫోటోలు ఎందుకు తీసుకుపోతలేరు అని అంటే ఆయన ఏమంటారు అంటే, నీకు బేస్మెంట్ పిల్లర్లు ఉంది కాబట్టి ఆ బేస్మెంట్ పిల్లర్లు కూలగొట్టి ముగ్గు పోసి పెట్టుకుంటేనే మాకు పనికి వస్తుందమ్మా, ఈ బేస్మెంట్ పిల్లర్లు ఉన్నది మాకు పనికి రాదని మాట్లాడుతున్నారు. దగ్గర ఇప్పుడు నేను 4 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా సార్ నాకు ఆ బేస్మెంట్ పిల్లర్లకు. ఇప్పుడు 4 లక్షలు నేను ఎట్ట మొత్తం ఖరాబ్ చేసుకోవాలి? రూపాయి దాచుకొని నేను కష్టపడి కట్టుకున్న అంతవరకు గవర్నమెంట్ వస్తే ఇస్తుందన్న ఆశతోటి ఇన్ని రోజులు 15 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం సార్ ఇందిరమ్మ ఇల్లు గురించి అని. తీరా వచ్చినాక గుట్ట ఇలాంటిది ఒక్క కారణం పెట్టుకొని రాదు అని అంటే మాకు ఎట్లా బాధ అనిపిస్తుంది. మేము ఏ పార్టీ తరపు నుంచి అయితే లేము కదా, ఓటర్లను సార్. మాకు న్యాయం జరగకపోతే ఎట్లా? ఇక మేము ఎవరి కాడికి పోయి అడగాలి? ఇక మేము అందరి కాడికి పోయి అడుగుతున్నాం. గతంలో నేను మొన్న శనివారం నాడు రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి కూడా 9 గంటలకు పోయి 4 దాకా ఎదురు చూసిన సార్. ఆడ సార్ని కలుస్తానేమని చూస్తే సార్ కాడికి చాలా మంది వచ్చారు, సార్ నన్ను కలవలేదు. ఇక అట్లా కూడా నిరాశతోటి వెనకకు మళ్ళీ వచ్చిన నా బాధ రాజు సార్ కన్నా చెప్దామని పోయినా. నేను నా మాటలు సార్ దాకా గుట్ట పోలేదు సార్. మిమ్మల్ని అధికారులు ఏమన్నా కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఏమని చెప్తున్నారు అధికారులు? సార్ కలిసిన సార్ నేను రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి చక్కగా పోయినా. వాళ్ళ పిఏనో ఎవరో నాకు కూడా తెలియదు ఆయన పేరు. అయితే ఏం సమస్య మీద నువ్వు వచ్చినావు అమ్మ అంటే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్. వచ్చింది కానీ పిల్లర్లు బేస్మెంట్ ఉంది కాబట్టి రాదని అంటారు సార్. మరి ఎట్లా సార్ రాకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అని నేను అడిగితే ఇక్కడ హౌసింగ్ వాళ్ళు ఉంటారంట, వాళ్ళని అడగాలంట. నేను వాళ్ళకి ఫోన్ చేసిన సార్. నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే, నీకు బేస్మెంట్ పిల్లర్లు ఉంది కాబట్టి పై అధికారుల దాకా మేము తీసుకెళ్తాం అమ్మ, ఈ మాట తీసుకెళ్ళినాక వస్తే మీకు ఖచ్చితంగా చెప్తామని అంటారు. కానీ ఇంకా టీవీలలో వార్తలలో ఏమంటారు అంటే, బేస్మెంట్ పిల్లర్లు ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు కారు అని అంటారు. అందుకు జర మాకు భయం వేస్తుంది సార్. అసలు ఇక మాకు బాధ అనిపిస్తుంది, వచ్చింది పోతుంది ఏందో అని. నేనైతే ఏడ కూడా తప్పు చేయలేదు సార్. ఎంక్వైరీకి వచ్చిన కాంచి మొదలు పెడితే ఆగిపోయిందాక నాకు ఖాళీ ప్లాట్ అయితే లేదు సార్. నాకు బేస్మెంట్ పిల్లర్లు ఉందని ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే మాట చెప్తున్నా సార్. నేను చెప్పకపోతే తప్పు నాది, నేను చెప్పుకున్నా. అందుకు అర్హురాల్ని నేను కాబట్టినే నాకు ఇల్లు వచ్చిందని అనుకుంటున్నా సార్ ఇప్పుడు కూడా నేను. కానీ వచ్చినాక కూడా నీకు బేస్మెంట్ పిల్లర్లు ఉంది, దీనికి అర్హురాలు నువ్వు కాదు అన్నప్పటి నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. రాజగోపాల్ రెడ్డి సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. మా సొంతలో మీరు పట్టించుకోకపోతే ఎట్లా సార్? మునుగోడు నియోజకవర్గానికి ఏ ఆడపిల్ల కాకపోతే వచ్చినా కానీ ముందు నువ్వు ఉంటా అన్నావు సార్. నువ్వు నీ మీద నమ్మకంతో ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా సార్. నేను దయచేసి మమ్మల్ని పట్టించుకోండి సార్ జరా. ఇక చెండూరుకు చెందినటువంటి అంజనేయులది మరో పరిస్థితి. ఈయన మబ్బులను చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకున్నట్టుంది ఈయన పరిస్థితి. ఎందుకంటే ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని కూడా ఈయన ఉన్న ఇంటిని కూడా కూల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈయన ప్రొసీడింగ్ కూడా రద్దు చేశారు. ఆయనతో మాట్లాడదాం. ఏమంటున్నారు అధికారులు? సార్ అధికారులు వచ్చి బేస్మెంట్ పిల్లర్లు తీసేయమంటారు సార్. బేస్మెంట్ పిల్లర్లు తీసేయమంటారు, కొత్తగా ముగ్గు పోసి మళ్ళీ కట్టుకో బాబా అని చెప్తారు. దానివల్ల మాకు ఒక 3 లక్షల దాకా లాస్ అవుతుంది సార్. ఎంత పెట్టుబడి పెట్టినావు నువ్వు? 3 లక్షల దాకా పెట్టినా సార్. ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు సార్ ఎమ్మెల్యే సార్ చేతి మీద. ఏమంటారు ఇప్పుడు? కొత్తగా వచ్చి ముగ్గు పిల్లర్లు బేస్మెంట్ తీసేసి మళ్ళీ ముగ్గు పోస్తాం, దాని విధంగా కట్టుకో అని చెప్తారు సార్. అంటే అంత ముందుకు ఇల్లు ఉండనా నీకు? లేదు సార్, అంటే ఉన్న గుడిసెని కూడా ఉన్న మిద్దె ఇల్లు సార్. దాన్ని కూలగొట్టి బేస్మెంట్ లేపి పిల్లర్ లేపిన సార్. 3 లక్షలు అప్పు చేసి. సరే, ఇల్లు అంటే చిన్నపాటి ఇల్లు కూలుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇల్లు వస్తుంది కూడా పాత ఇల్లు కూడా కూలగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన రకరకాల కొర్రీల నేపథ్యంలో వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించి కూడా వచ్చే ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కూడా ఎలాంటి పొంతన లేకుండా ఉంది. ఆల్రెడీ వీళ్ళు 3 నుంచి 4 లక్షల పెట్టుబడి పెట్టారు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి 5 లక్షలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వీరు కట్టుకున్నటువంటి ఆ బేస్మెంట్
అదేవిధంగా పిల్లర్లను కూడా ధ్వంసం అంటే మొత్తం కూల్చేయాలని కూడా రకరకాల నిబంధనలు పెడుతున్నారని కూడా బాధితులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్, చెండూరు.